పండించిన పంటకు గిట్టుబాటు ధరలు అఖిల భారత కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రచార జాత 6-7 తేదీల్లో ఈరోజు ఈ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ప్రారంభమై అనేక ప్రాంతాల నగర నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో కార్మికులు పని ప్రదేశాలతో పాటు కార్మికుల నివాస ప్రాంతాల్లో ఈ ప్రచార జాత తిరుగుతూ కార్మికుల్ని చైతన్యపరుస్తూ ఏదైతే మోడీ అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రచార జాత జరుగుతూ ఉన్నది. 44 కార్మిక చట్టాలని మార్చేసి 4 లేబర్ కోడ్లుగా ఈరోజు తీసుకురావడం జరిగింది. 29 కార్మిక చట్టాల్లో 4 లేబర్ కోడ్లు ఇమిట్ చేసేసి హక్కులు లేకుండా చేసేటటువంటి పరిస్థితుల్లో 2025 నవంబర్ 21వ తేదీ ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ కార్మికులకి ఉరితాడేసేటటువంటి చర్యగా మేము భావించి ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. అందుకని రేపు 12వ తేదీ జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో యావత్తు కార్మిక వర్గం అంతా మన హక్కుల కోసం, మన హక్కుల పరిరక్షణ కోసం, మన చట్టాలు కాపాడుకునే దానికోసం హమాలీ కార్మికులు, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలనేటటువంటి డిమాండ్లతో కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటువంటి డిమాండ్లతో జరిగేటటువంటి సమ్మెలో యావత్తు కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ జాతాలో ప్రతి కార్మికులు పాల్గొని ఈ జాతాని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.